చర్చించలేదు. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే కొత్త సంవత్సరం కుంటా శక్తి కాసు తట్ట కుంటా అన్ని తెచ్చుకొని వంట వండాలి. కాబట్టి ఎంతమాత్రం వంట వండుతారో చూద్దామనే నేర్చుకుంటారు. ఈ 4 నెలలు చెప్తా ఉన్నా. ఈ 4 నెలలు గడిచిపోయి 5వ నెల కూడా గడిచిపోతా ఉంది. జూన్ 4వ తేదీకి జనవరి 4 వస్తే 6 నెలలు పూర్తయిపోతుంది. ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు కావచ్చు, అన్నీ నమ్మి ఓట్లేసి ఈరోజు నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఓడిపోలేదు, ఈరోజు ప్రజలే ఓడిపోయారు. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రజలు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోన చంద్రబాబు నాయుడు గారి మోసం గురించి హామీలు నమ్మాలని చెప్పారు. కానీ ప్రజలు ఎక్కడో ఆశ, ఎవరికైనా కానీ కొడతారంటే భయం, కడతారంటే ఆశ అనేది ఒకటి ఉంది కదా. అట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతూ ఉంది. మరీ దారుణం ఏమంటే మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీ వల్ల అయితే ప్రజలకు ఏమైనా చేయండి, అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులను, కార్యకర్తలను కొట్టడము, చంపడము లేదా బెదిరించి కేసులు పెట్టడము ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా అడుగుతూ ఉన్నా నేను కూడా ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఈ పార్లమెంట్లో ఉన్నా. ఏ తెలుగుదేశం నాయకుడన్నా కొంటామని అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. దెబ్బకు దెబ్బ 2017 ఎన్నికలు వస్తే ఈరోజు ఎవరైతే మా కార్యకర్తలు దెబ్బ కొట్టాడో అదే కార్యకర్త నేను వస్తున్నా ఇల్లు నాయన 2 దెబ్బలు ఎందుకంటే 5 సంవత్సరాలు నేను పరిపాలనలో ఉన్నప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, నాయకులు వచ్చి అన్నా పలానా వాడు తెలుగుదేశం సోషల్ మీడియాలో మీ గురించి ఇలా పెట్టాడంటే కూడా పెట్టుకోలేరా, మనం దేశం ప్రజలకు తెలుసుదని చెప్పుకుంటా వచ్చాము. అదేవిధంగా మీరు మీ పార్టీ కోసం కష్టపడ్డారు. మా కార్యకర్తలు, మా నాయకులు మా పార్టీ కోసం కష్టపడ్డారు. మేము కూడా కక్ష సాధింపు చేయాలనుకుంటే 2019 నుంచి 2024 వరకు మీరు మీ గ్రామాల్లో ఉండేవాళ్ళని అడుగుతా ఉన్నా. నేను ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను ఓడిపోయిన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పా, గెలిచిన వాడు బాగుంటాడు, ఓడిపోయిన వాడు బాగుంటాడు, మధ్యలో మీకు ఎందుకు రావాలి అనవసరంగా మీరు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా. మీరు మిమ్మల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రుల కోసం కష్టపడండి, మీ అభిమానం మీ పార్టీ కోసం కష్టపడండి. అంతేగాని మా కార్యకర్తల జోలికో మా నాయకుల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నా, వడ్డీతో సహా చెల్లిస్తాం మా కార్యకర్తల. దయచేసి మన నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మనం ఈరోజు అధికారాన్ని కోల్పోయింది మనమే ప్రాణాలతో లేవు అనుకోదండి. మనం ప్రాణాలతో బతికే ఉన్నాం, కేవలం ఓడిపోయాం అంతే, ఇంకా చావలేదు. మనం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఆ రోజు ఎన్నికల్లో వచ్చి ఊళ్ళలో ఓట్లు అడిగారో ఆ నాయకుడు ఈరోజు ఊళ్ళలో తిరిగే పరిస్థితి ఉందా? ఈ 4 నెలల నుంచి అడుగుతూ ఉన్నా నేను. 4 నెలల్లో వచ్చి తిరగమని
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా లేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగింది. ప్రతి కుటుంబానికి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించాడా లేదా? ఈ రోజు కూటమి ప్రభుత్వం మాది కేంద్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నామని చెప్పుకొచ్చే ఈ కూటమి ప్రభుత్వం ఈ 5 నెలల్లో ప్రజలకు ఒకే ఒక్క మంచి పని చేసిందని అడుగుతా ఉన్నారు. ఒకే ఒక్క మంచి పని. మన ఎవరో సోదరుడు వాట్సాప్ పెట్టాడు, మన వినాయకుడి పండుగ జరిగింది కదా, వినాయకుడి పండుగ జరిగితే ఆ పండుగ వేదిక మీద కూడా వాళ్ళ ఊళ్ళో డాన్స్ చేసుకో, మీకు పడదు, మీకు పడదు, మీకు పడదు, మీకు పడదు, మీకు పడుతుంది, మీకు పడుతుంది, మీకు పడుతుంది. అట్లాంటి మాయమాటలు చెప్పి మీరు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మల ఉసురు ఊరికే పోదు. గుర్తు పెట్టుకోండి కూటమి నాయకులారా, ఆ అక్క చెల్లెమ్మల ఉసురు మీకు తగిలి బంగాళ కాలంలో ఉండిపోతుందని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మోసం చేసి పేద ప్రజలకు ఆశ పుట్టించి మేము అధికారంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే నీకు ఒక బిడ్డకి అమ్మఒడి ఇస్తాడు, నేను వస్తే తల్లికి 100 ఇస్తాను, ప్రతి బిడ్డకు ఇస్తాను, నీ నలుగురు బిడ్డలైతే నీకు 60,000 ఇస్తానని చెప్పావు. నువ్వు తల్లికి 100 ఇవ్వలేదు, తండ్రికి బుద్ధి మాత్రం గ్యారెంటీగా ఇచ్చావు. గుర్తుపెట్టుకో, తండ్రికి బుద్ధి ఇచ్చాను, తల్లికి 100 లేదు. ఈ బాగున్నారు కాబట్టి ఇప్పటికే